హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఇక ఈసీ జగన్ గారి పైన వైసీపీ పైన ఒక వేట మొదలు పెట్టింది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్. అంటే బీజేపీ ఇటు టీడీపీ జనసేన కూటమితో కలవడం అనేది అందుకే కారణం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి ఈసీ ఈ విధంగా జగన్ గారి పైన వేట మొదలు పెడితే అది ఏ విధంగా నష్టం చేసే ఛాన్స్ ఉందంటారు? మీరు ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? అంటే ఈసీకి అంత ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రశ్నించేంత ధైర్యం ఉందా ఈసీకి? సిబిఐకి లేదు, ఈసీకి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? భారతదేశంలో ఇంతవరకు సిబిఐ ఒక వ్యక్తిని అదుపులో తీసుకుందామని వెళ్ళిన తర్వాత 3 రోజులు ఉండి రిక్తాస్తాలతో వెనుకొచ్చిన సందర్భం ఎక్కడన్నా ఉందా? మరి ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది కదా. ఈరోజు ఈసీ ఏమైనా పగలబడిచిందని మీరైతే భావిస్తున్నారా? ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కాదని, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదని అక్కడ కేంద్ర బలగాలు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి స్వతంత్ర సంస్థలు కావచ్చు మనుగడ సాగించగలవా? ఆంధ్ర రాష్ట్రంలో సాగించలేవు. ఏ సమిత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వ అధికారుల మీద కానీ చర్య తీసుకుంటుందని అయితే నేనైతే భావించట్లేదు. ఎందుకంటారు సార్? జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం కదా. ఏనాడు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జరుగుతున్న అవకతవకల గురించి? 25,000 మంది దానిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని వాలంటీర్లు కావచ్చు, లేకపోతే సచివాలయ సిబ్బంది కావచ్చు, పార్టీ అధికార వ్యక్తులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, ఇంతమంది ప్రమేయం ఉందని చెప్పి స్పష్టంగా చూపించి సాక్ష్యాధారాలతో ఇచ్చిన తర్వాత ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? ఆ దొంగ ఓట్లు ఇప్పటి వరకు ఏం తొలగించారు? ఆ తర్వాత తీసేసిన ఓట్లు ఎన్ని జరిపించారు? ఏమి తీసుకోకుండా ఈరోజు ఏదో ఈసీ పగలబడిచిద్దని మనం ఎలా భావిస్తాను? అక్కడ ఎలా చెప్పండి? ఒక ఆధారం చెప్పండి, ఒక నమ్మకం చూపించండి. మీరు నమ్మకం కలగడానికి, ప్రజలు నమ్మకం కలగడానికి వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటో చూపించండి. తిరుపతి అధికారులు లేకపోతే 3 అధికారులని చర్య తీసుకుంటే సరిపోతుందా? అది హైకోర్టు వాళ్ళకి చర్యలు తీసుకోవడం జరిగింది, మీరు కాదు. న్యాయస్థానాల మీద పోరాడారు కాబట్టి న్యాయస్థానాలు ఇచ్చిన దానికి మీరు అనుగుణంగా మీరు ప్రవర్తించారే తప్ప మీరు స్వతంత్రంగా తీసుకున్న చర్యలు అయితే కాదు కదా. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కేంద్రం పనిచేస్తుంది తప్ప కేంద్రం చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయరు కదా. కాబట్టి కేంద్ర సంస్థలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉత్సవ విగ్రహాలే, తోలుబొమ్మలు అన్నమాట. ఆడిచ్చే జగన్మోహన్ రెడ్డి, ఆడేది మాత్రం వీళ్ళు. అంటే కేంద్ర సంస్థలను ఆడించేంత కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారు? నిస్సందేహంగా. అనుమానం ఏముంది దాంట్లో? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కేంద్రం భయపడుతుంది అనుకోవాలి తప్ప కేంద్రాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారని భావించాల్సిన పని అయితే లేదు కదా. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయన్నీ దేశ విదేశ వాళ్ళందరూ తెలిసినాయి, మరి కేంద్రాన్ని తెలియట్లేదు కదా. అంటే దాని అర్థం ఏంటి? ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ప్రపంచంలో గొప్పగా ఇప్పుడు గొప్ప దేశంగా వెలుగుతుంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు భారతదేశాన్ని తీసుకొచ్చారు, ప్రతిష్టంగా తయారవుతుందని చెప్పుకుంటున్న వీళ్ళు ప్రతిష్టం అంటే ఇదా? హత్యలు చేయడం ప్రతిష్టమా? దోపిడీ చేయడం మన ప్రతిష్ట పెరిగినట్ట? అంటే భారతదేశంలో అంతర్భాగం కాదా ఆంధ్ర రాష్ట్రం? ప్రజాస్వామ్యం కూని అవుతుంటే కనపట్టలేదా? దాని మీద చర్యలు లేకుండా ఈరోజు ఏదో చర్యలు ఉంటాయని భావించడం ఏంటి? అంటే నిన్న జరిగిన వాటిని చూసుకుంటా ఉంటే వాళ్ళ మీద నమ్మకం లేదు, నమ్మకం కల్పించే పనులు చేయటం లేదు. అది వాస్తవంగా. మరి ఇది టీడీపీ జనసేనకు అర్థం అవ్వట్లేదా సార్? ఆ కూటమికి అర్థం అవ్వనంత పిచ్చాళ్ళైతే అని నేను అనుకోవట్లేదు. రాజకీయంగా వాళ్ళ గురించి తక్కువగా అంచనా వేయడానికి ఏం వీల్లేదు. కానీ వాళ్ళు బెదిరించి వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ బెదిరింపులకి వీళ్ళు లొంగిపోయారని అయితే నేను భావిస్తున్నాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే వాళ్ళు లేకపోతే ఎన్నికలు చేయలేమనే ఆలోచనకి వీళ్ళు వచ్చారంటే వీళ్ళంతా బలహీనంగా ఆలోచిస్తున్నారు, అర్థం కావట్లేదు. అంటే ప్రజల బలం వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ప్రజలు చాలా బలవంతులు. ప్రభుత్వాన్ని దించాలన్నా, ప్రభుత్వం తిరిగి నిలబెట్టాలన్నా కూడా ప్రజలే. వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం బ్రహ్మాస్త్రం కూడా ఓటు అనే ఆయుధం. దాని ద్వారా వాళ్ళు చూపిస్తారు. వీళ్ళు ప్రజలను నమ్మట్లేదు, అధికారాన్ని నమ్ముతున్నారని అయితే నేను భావిస్తున్నాను. అందుకని వీళ్ళు వాళ్ళ శక్తుల్ని, వాళ్ళ యుక్తుల్ని, ప్రజలు వాళ్ళ కురిపిస్తున్న అభిమానాన్ని వీళ్ళు గుర్తించలేదని అయితే నేను భావిస్తున్నాను. సరే, మొన్న ఒక ప్రెస్ మీట్లో అమిత్ షా గారిని ఒక రిపోర్టర్ అడిగితే మోదీ గారిని టెర్రరిస్ట్ అనే వ్యక్తితో మీరు ఎలా పొత్తు పెట్టుకుంటారు అని అంటే చంద్రబాబు గారికి బుద్ధి వచ్చింది ఇప్పుడు, అందుకే పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి అన్నారు. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి సార్? అది అన్న తర్వాత వీళ్ళకి బుద్ధి వచ్చిందో లేదో మనం ఆలోచించుకోవాలి. నిజంగా ఆ మాట అన్న తర్వాత వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నారంటే మరి వీళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి
సార్ ఇక్కడ బీజేపీతో పొత్తు అనేది టీడీపీ జనసేన కాస్త నష్టం చేకూర్చే ఛాన్స్ ఉందని జైనా భయపెట్టి భారీగా నష్టం, కాస్త కాదు భారీగా నష్టం చేకూరింది. అందుట్లో అనుమానం లేదు. వీళ్ళిద్దరు కలిసి 160 స్థానాలు వస్తాయని భావించాం. వీళ్ళు కలిసిన తర్వాత ఎంతో కొంత అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చిందని అయితే నేను భావించట్లేదు, కానీ అంత బలంగా వీళ్ళు ఎక్కువ స్థానాలకి రావడం కూడా గండి కొట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు 6 లోక్సభ స్థానాలు తీసుకుంటున్నారు. అవును, అంటే 6 ఏళ్ళు 42. 42లో వీళ్ళు ఒక 10 పోటీ చేస్తే మిగిలిన 32. ఈ 10లో 8 గ్యారంటీకి పోతాయి. మిగిలిన అంటే అప్పటికి ఆల్రెడీ 8 వచ్చినట్టే కదా వాళ్ళకి. మిగిలిన 32లో వీళ్ళు బలంగా గెలిచే అవకాశాలు కూడా దెబ్బతీస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ ఇంకో వర్షం కూడా బయటకు వచ్చింది సార్, జగన్మోహన్ రెడ్డి గారే బీజేపీని అటు టీడీపీ జనసేన కూటమితో కలవాలి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పెట్టినట్టు ఒక వర్షన్ బయటకు వచ్చింది. మరి దీని నిజం ఉందంటారు? అంటే అది జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేస్తుంది అని అనుకుని ఆయనకు ఉపయోగం అయితే ఏదైనా చేస్తారు భారతీయ జనతా పార్టీ, అయినా అయ్యి ఉండొచ్చు. అంటే జగన్ మాట వినేంత ఉందా అంటారు సార్ మోడీ గారికి? జగన్ మాట కేంద్రం వినాలి తప్ప కేంద్రం మాట జగన్మోహన్ రెడ్డి గారి వినే పరిస్థితి అయితే లేదు. ఓకే సార్, ఇప్పుడు పాయింట్కి వస్తే మరి ఈసీ వల్ల ఇప్పుడు వైసీపీ పార్టీ పైన దండయాత్ర మొదలు పెట్టిందని ఒక వర్షన్ బయటకు వచ్చింది సార్, దీనికి నిజం ఉందంటారు లేదంటే? అందుట్లో ఒకరు చూపించండి నేను నమ్ముతాను. వచ్చిన దొంగ ఓట్లని ఎన్ని తొలగించారు, తొలగిస్తే నమ్ముదాం. లేదు తీసేసిన ఓట్లని ఎన్ని జరిపించారు, అధికారులు నిర్వాహకం చూస్తూనే ఉన్నారు. వాలంటీర్లు డబ్బులు పంచుతున్నారు, వాలంటీర్లకి డబ్బులు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు. బైబుల్ చేతిలో పట్టుకొని వాళ్ళ మేనత్త గారు స్వయాన అక్కడ అరకులో చర్చి ఫాదర్లందరికి కూడా కానుకలు ఇవ్వడం చూసాము. వాళ్ళ మీద చర్య తీసుకున్నారా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు స్వయంగా చర్చిల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేయించేసి మాట్లాడారు, ఆయన మీద చర్య తీసుకున్నారా? మంత్రి జోగిరి రమేష్ గారు అదేవిధంగా ఫాదర్లతోటి చర్చి పెద్దలతోటి కలిసి మాట్లాడారు, వాళ్ళని ప్రార్థనలు చేయించారు, వాళ్ళు కానుకలు ఇచ్చారు. దాని గురించి ఏమైనా చర్య తీసుకున్నారా? ఈ చర్యలు తీసుకున్నప్పుడు మీరు అన్నట్టు వేట మొదలు పెట్టారని మనం భావించాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.